హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్లో వచ్చి మా ఊర్లో ఉరుసు జరిగిందండి. ఉరుసు అంటే ఊర్లలో ఉండే వాళ్ళకైతే చాలా బాగా జరుగుతుంది. అదొక దర్గా లాంటి ప్లేస్లో జరుగుతుంది. కుల మతాలకు అతీతంగా ఇది అందరూ వెళ్ళేసి మొక్కేసి వస్తారనమాట. ఇక ఆ రోజు మా ఇంట్లో ఏమేమి ఫుడ్ ఐటమ్స్ చేసామంటే గుత్తి వంకాయ కర్రీ, ఇది వచ్చి చికెన్, ఇది ఏమో పాలకూర, అలాగే ఒక రసం చేసాము. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి బగారా రైస్, ఇది నేనే ప్రిపేర్ చేశాను. మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చూసేయండి. మటన్ అయితే ఇంకా కుక్ అవుతుంది, స్టవ్ పైన ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేనేం తిన్నాను అంటే అన్ని ఐటమ్స్ ఉండగా గుత్తి వంకాయ కర్రీ అలాగే రోటీ తిన్నానండి. చాలా బాగుంది గుత్తి వంకాయ కర్రీ. నెక్స్ట్ వచ్చి ఇలాంటి ఉరుసులు చేసినప్పుడు మెయిన్గా చేసేది మాలీదా అనమాట. ఈ మాలీదా ప్రాసెస్ అంతా ఇదిగోండి ఇలా ఉంటుంది. ఫస్ట్ ఏమో రొట్టెలు చేసుకోవాలన్నమాట. జొన్న రొట్టెలు కానీ చపాతీలు కానీ లేకపోతే సజ్జ రొట్టెలు, ఇలా ఏవో ఒక రొట్టెలు అయితే చేసుకోవాలి. కాస్త మందంగానే చేసి త్వరగా అయిపోతాయి. తిని మా ఆడపడుచు చాలా బాగా చేస్తుంది రొట్టెలు. ఇక ఊర్లలో అమ్మాయిలకి రొట్టెలు చేయడం అలాగే చీర కట్టుకోవడం వచ్చింది అంటే వాళ్ళు పర్ఫెక్ట్ అని అర్థం అని అంటుంటారు. ఎనీవే, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నా దృష్టిలో అయితే రోటీస్ చేయడం రావడం నిజంగా గ్రేట్ థింగ్ అనే చెప్పాలి. ఫైనల్లీ తనైతే రొట్టెలు చాలా ఫాస్ట్గా చేస్తుంది. పిండి కొంచెమే తీసుకొని చాలానే చేసింది రొట్టెలు అయితే. ఇది యాక్చువల్గా మేము చేస్తుంది అయితే సజ్జపిండితో రొట్టెలు చేసాము. చాలా టేస్టీగా ఉంటాయి సజ్జపిండితో రొట్టెలు. జొన్నపిండితో కంపేర్ చేస్తే సజ్జపిండి రొట్టెలు అయితే చాలా బాగుంటాయి. ఇంకా రొట్టెలు ఒక్కొక్కటి చేస్తుండగానే అవి బాగా వేడి మీద ఉన్నప్పుడే ఇలా చించాలన్నమాట. చాలా వేడిగా ఉన్నాయి. నేను ఇంకా అన్నయ్య కలిసి చింపుతున్నామన్నమాట. చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ టెక్స్చర్ రావాలన్నమాట మనం చింపినప్పుడు. అలా అంతా ఇదిగోండి ఇలా కలెక్ట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. దీన్ని మనం రోట్లో దంచుకోవచ్చు. రోట్లో అవైలబుల్ లేని వాళ్ళైతే మిక్సీకి కూడా పట్టుకోవచ్చు అన్నమాట. వేడిగా ఉన్నప్పుడే మిక్సీకి కూడా పట్టుకుంటే పొడి మాత్రం చాలా బాగా వస్తుంది. లైక్ కొబ్బరి పొడి లాగా వస్తుంది అనమాట. ఇదిగోండి కొబ్బరి పొడి టెక్స్చర్ అయితే మనకు వచ్చేసింది. ఇక దాంట్లోకి బెల్లం, సోంపు అలాగే పుట్నాలు కలిపితే సరి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో బెల్లం ప్లేస్లో మనం బ్రౌన్ షుగర్ లాంటిది కూడా వేసుకోవచ్చు అనమాట. మనం ముద్దలా కట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇలా పొడియే తినేసేయచ్చు. చాలా స్వీట్గా ఉంటుందండి.